అపర కోటీశ్వరుడు, హెలికాప్టర్లలో రాజకీయం చేయగలిగినటువంటి ఆహ్, ప్రముఖం కానటువంటి వ్యక్తి ప్రముఖుడైనటువంటిది రామచంద్ర యాదవ్. అంటే అంతకుముందు ప్రముఖంగా లేరు. ఒక చంద్రబాబు నాయుడు, ఒక లోకేష్ లాగానో, లేదా ఒక సిపిఐ నారాయణ లాగానో అట్లా కూడా తెలీదు. రామచంద్ర యాదవ్ అకస్మాత్తుగా బాగా పాపులర్ అయింది. బీసీవై పార్టీ పెట్టడం, బీసీల కోసం ఎస్పెషల్లీ జగన్‌ని తిట్టిపోసిన తర్వాత వచ్చింది. తర్వాత బీసీవై పార్టీ అంటాం. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు గారికి మద్దతు ప్రకటించుకోవడం. ఇదంతా నడిచింది. ఆయన ఇండివిడ్యువల్‌గా పోటీ చేసుకున్నటువంటిదైతే ఏం జరిగిందనేది చూసాం. ఆ తర్వాత కూడా బీసీవై పార్టీనైతే నడిపిస్తున్నాడు. ఎక్కడికన్నా వెళ్తే వందలాదిగా జనం అయితే పోగు చేయగలుగుతున్నారు. అంటే గ్యాదరింగ్ చేయగలుగుతున్నారు. అట్లాగే మిగతా వర్గాలతో మీటింగ్‌లు అయి కూడా పెట్టుకుంటున్నారు. బీసీ పార్టీ తెలుగుదేశం. తన ఓట్ బ్యాంక్ రామచంద్ర యాదవ్‌కి ఇస్తదా? ఇవ్వదు కదా! రామచంద్ర యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దాంట్లో చక్కటి సలహాలు ఇచ్చారు. 50,000 ఆవులు మీకు కావాలని నేను కొనిపెడతాను. తీసుకుని పాలు పెట్టండి. లడ్డూ కల్తీ విషయాలు ఇట్లాంటివన్నీ. కానీ ఆయన్ని బీసీ నాయకుడిని ఎదిగేలా ప్రోత్సహించే ఉద్దేశం చంద్రబాబుకు ఉండదు. అది క్లియర్ కట్. ఎందుకంటే ఎజెండా అటుకి వెళ్ళిపోతుంది కాబట్టి. కృష్ణయ్యని వాడుకున్నారు తప్పి కృష్ణయ్యకి ఏమైనా ప్రమోషన్ ఇచ్చారా? అచ్చెన్నాయుడైనా, అయ్యన్న పాత్రుడైనా వాళ్ళకి పదవులు ఇస్తారు. పార్టీలో బయటికెళ్ళి ఎదగలిగాడా? వాళ్ళకి ఎంతున్నా సరే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార చేస్తే అప్పుడు ప్రభుత్వం తన డిమాండ్లకి ఏదో ఒకటి మాట్లాడుతుంది, మంత్రుల్ని పంపిస్తుంది. ఇదంతా ఆశించారు. 3 రోజులు ఎవరు పట్టించుకోవాలి. తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అనారోగ్యం పాలైపోయారు. ఇప్పుడు చివరికి కమ్యూనిస్ట్ నాయకులు వెళ్ళి నిమ్మరసం ఇచ్చేసి చివరికి వాళ్ళే ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అంటే కనీసం ప్రభుత్వం నుంచి పైగా రామచంద్ర యాదవ్ని తిడతా గత 3-4 రోజుల నుంచి విపరీతంగా సర్క్యులేట్ చేశారు. ఏదో బీసీ పిల్లోడిని తగలబెట్టిన రోజున ఏం చేసావు నువ్వు, అప్పుడు ఎందుకు నిరాహార దీక్షలు చేయలేదు, ఇట్లాగా రామచంద్ర యాదవ్ క్యారెక్టర్ని కొల్లబొడిచి వదిలిపెట్టేశారు ఇప్పుడు.